ఈరోజు చిన్నజొన్నవలస గ్రామంలో ఆంధ్రవలస మండలం మొత్తం 27 ఇళ్ళు నేలమట్టం చేశారు. ఈ రోడ్ సైడ్ వాళ్ళు వేసుకున్నారు. అంటే గ్రామానికి ఇబ్బంది లేదు, ఎవరు ఉండటానికి ఇబ్బంది లేదు, ఇంకొకరికి ఇబ్బంది లేకుండా వాళ్ళు వేసుకున్నారు. సరే, గ్రామ రాజకీయాలు ఏవో ఉంటే పడండి, మనకు ఎలాంటి అభ్యంతరం ఏమి లేదు. కానీ ఇలాంటి దౌర్జన్యకరమైనటువంటి పరిస్థితులు మనం ఎప్పుడూ చూడలేదు. రైట్, కోర్టు డెసిషన్ ఇచ్చింది, వాళ్ళు చేశారు. ఇచ్చే ముందు కోర్టుకి వీళ్ళు ఒక విన్నపం చేయాలి, అధికార యంత్రాంగం కూడా. ఇక్కడ ఈ పరిస్థితుల్లో ఇల్లున్నాయి, సుమారు 40 సంవత్సరాలు పైబడి వీళ్ళు ఇక్కడ నిర్మాణం చేశారు. ఈ 40 ఏళ్ళలో ఎవరికైనా సరే ఇబ్బంది కలిగిందా? వీళ్ళ నుంచి చెప్పానండి గ్రామస్తులు. మరి అలాంటి పరిస్థితుల్లో ఇది తొలగించాల్సిన అవసరం ఏమొచ్చింది? కొన్ని రోడ్డు వైడనింగ్ ఏదో అవుతుంది, రోడ్డు వైడనింగ్ అవుతుంది, ఇటు కొన్ని అటు కొన్ని తీయాలంటే మేము అర్థం చేసుకున్నాం. మరి ఇక్కడ రోడ్డు వైడనింగ్ లేదు, ఏదీ లేదు. వాళ్ళ జీవితాలని ఉగ్గిపోల చేశారు. 40 ఏళ్ళుగా ఉంటున్నటువంటి వీళ్ళని ఈనాడు తొలగించడం వల్ల మీకు వచ్చినటువంటి ఉపయోగమే. రైట్, కోర్టులో వేశారు, కోర్టు డైరెక్షన్, ఆ కోర్టుకి మీరు విన్నవించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఇచ్చారు అని అక్కడ సిచ్యువేషన్ ఇది. అందరూ పేదవాళ్ళు, నిరుపేదలు ఉన్నారు. వాళ్ళు ఇక్కడి నుంచి మనం తొలగిస్తే వాళ్ళు ఎక్కడికి పోతారో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అందుకు దయచేసి మీరు కోర్టు వారి పెద్ద మనసుతో దీన్ని రీకన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి, వాళ్ళు ఇంతవరకు వాళ్ళకి వండుకు తినటానికి ఏమీ లేవు. కాబట్టి వారికి పునరావాస కార్యక్రమంలో భాగంగా ఈరోజు వాళ్ళకి మీరు పునరావాస కార్యక్రమం కల్పించినంత వరకు వాళ్ళకి ఆ కార్యక్రమాలను అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.